లేడీస్ అండ్ జెంటిల్మెన్, అమెరికా పోవాలంటే వీసా కావాలి. వీసా రావాలంటే మస్తు కష్టమవుతుంది తెలుసు కదా. ఆ వీసా ఈజీగా ఎట్లా రావాలో మన సుధాకర్ అన్న, అదే మన సూర్యన్న చెప్తాడు. ఇనూరు జరా. హరిహరియా రఘునందనా చల్. హరిహర బ్రహ్మాండవా హరిలోక సంచారి మద్దుల మారిల్లు మరుమన్నగడ్డ బుద్ధి నేర్పిందానా బూనాంచారి విద్య నేర్పినవాడ వీర హనుమాన్లు చదువు నేర్పినవాడ ఓరి సాంబశివుడా. అమ్మవారు పార్వతి 10,000 దండమే అమ్మా. అగజుడు ఎవలేలే లోకం వాళ్ళు వెళ్తుండ్రు. శివుడే లేదు శివనందల కోట, బ్రహ్మే లేదు సత్యలోకం, పార్వతీయే లేదు పంచనగరం, ఈ సూరిగాడే లేదు సరూర్ నగర్ బిడ్డ. శరణు శరణు మాయంబారాని శాంబవీరాని శాంబవీరాని, కరుణ చూపు ఓ అమెరికా పోరి, ఆ ట్రంపు సార్ని కలిసొస్తా గాని. ఓరి మల్లేసా, ఈ తెల్లతోలు పిల్లగా డౌట్ వచ్చింది, నన్ను అమెరికాకు ఎందుకు పోతున్నావు అని అడుగుతుంది బిడ్డ. ఆడ తెల్లతోలు కంచులంట, సల్లని మంచులంట, చిన్న చిన్న గుట్టలు పెద్ద పెద్ద మిద్దెలు, ఈడ పటాయించి నీకు తిప్పలే తిప్పలు, ఆడ పడిపోయే పోరీలు కుప్పలే కుప్పలు బిడ్డ. దిగ్గుగానే ఒక పోరికి బ్రెడ్ ముక్కలాంటి పోరినిస్తానంటే రాకుండా ఉంటానంటాడా, ఇస్తానంటే రాకుండా ఉంటానంటాడా. నేను ఒక్కనే కాదు, నా వెనక ఎవ్వలెవ్వలు వస్తానంటారో తెలుసా. సద్దన్నం తినేటోడు, శాండ్విచ్ తినేటోడు, కంప్యూటర్ చదివినోడు, చదువురాని కంపుగాడు, అరగుండు అక్బర్ గాడు, అంగ్రేజీ రానోడు, అరుగు మీది అవ్వ, అమీర్పేటలో గువ్వ, బస్టాండ్ లో పిల్ల, దాని సంఖలో బాటిల్లున్న సల్ల కూడా వస్తానంటది బిడ్డ. ఓవా, నన్ను జర్ర అమెరికా పంపినవంటే నీకేది కావాలంటే తిప్పిస్తా. మెగాస్టార్ తో సెల్ఫీ, పవర్ స్టార్ తో కుల్ఫీ, ఫలక్నామా ఫాలుదా, మీనాక్షిలో జారుదా, కుబానీకా మీఠా, దాబా కా పరోటా, కూకట్పల్లి దోశ తెస్తనే, జై రామ రామ నాంపల్లి సమోసా ఇస్తనే, జై రామ రామ ఖైరతాబాదు కుర్మా, శంషాబాదు షౌర్మా. ఖాళీ నువ్వు అడుగు జాలి, ఏం కావాలంటే తిప్పిస్తానే తల్లి నీకు. ఒక్కటంటే ఒక్కటేసారి నువ్వు వీసా మీద జర స్టాంపు గుద్దించినవంటే మా సీఎం కేసీఆర్ గారి క్యాంప్ అంత ఖుషి అయితే తల్లి. ఇంకా ఎవరెవరు ఖుషి అవుతారో తెలుసా. ఈ ట్రెండ్ ఎన్టీఆర్, క్లోజ్ ఫ్రెండ్ కేటీఆర్, శ్రీమంతుడు మహేష్, బుద్ధిమంతుడు లోకేష్, ట్యాంకు బండ్లో బుద్ధుడు, రచ్చబండ్లో రోజా, ఓడకదాగే వర్మ, కాకా హోటల్ శర్మ, 6 కొట్టే ధోని, మా గల్లీ శివర్రాని, అందరు మస్తు ఖుషి అవుతారే అవ్వా. ఆ పైనున్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్, వైఎస్ఆర్ అందరు నిన్ను దీవిస్తారే తల్లి. ఓ తెల్లతోలు పోరి నీకు దండమే అమ్మా. మమ్మే ఇప్పుడు చెప్పు, వీసా ఇస్తావా సస్తావా? All right, your visa is approved. కొత్త ఎట్లు దున్నూత పొలం మడ్లు, కొన్నానే కొత్త ఎట్లు దున్నూత పొలం మడ్లు, మటు దున్ని మటు దున్ని మటు దున్ని మటు దున్ని మట్టు తీస్తేనే గజ్జల గౌరమ్మ, కట కింద నాటుకొస్తావా గజ్జల గౌరమ్మ, కట కింద నాటుకొస్తావా గజ్జల గౌరమ్మ. దునుకుంట నిన్ను చూస్తా నీ వెనక తూకమేస్తా, సిలుకోలే 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 ముచ్చటాడవే గజ్జల గౌరమ్మ, చిన్న చిన్నగా నాటెయ్యవే గజ్జల గౌరమ్మ, చిన్న చిన్నగా నాటెయ్యవే గజ్జల గౌరమ్మ. దున్నేటి దుక్కి కాడ కొట్టేటి గొర్రు కాడ, దున్నేటి దుక్కి కాడ కొట్టేటి గొర్రు కాడ, నీ వెంటే నీ వెంటే నీ వెంటే నీ వెంటే నేనుంటరో జబ్బల జంగన్న, పొలమంతా నాటు వేస్తారో జబ్బల జంగన్న, పొలమంతా నాటు వేస్తారో జబ్బల జంగన్న.
నమస్కారం అండి. నమస్కారం అండి. ఏకే తెలుగు మీడియాకు స్వాగతం, సుస్వాగతం. మీరు ఇక్కడ ఈరోజు క్రికెట్ ఆడినరు. ఎన్ని టీంలు పార్టిసిపేట్ చేసినారు ఇందులో? టోటల్గా 8 జట్లు పార్టిసిపేట్ చేశాను. మీరు ఊరు నుంచి వచ్చారని నాకు తెలిసింది. సో ఏంటిది కాస్ ఏంటిది ఊరు నుంచి ఇక్కడికి రావడము, ఇక్కడ క్రికెట్ ఆడడం, దాంట్లో ఏం సందేశం ఇవ్వాలని మీరు క్రికెట్ ఆడుతున్నారు? గత 5 సంవత్సరాలుగా నా టీం వైస్ కెప్టెన్ రాజు ద్వారా మాకు తెలిసింది. ఇక్కడ తెలుగు టీపీయూఎస్ నుంచి రాజు ఇక్కడ ఉంటాడా? రాజు ఇక్కడ నుంచే ఉంటున్నాడు, Okay. తను ఇక్కడే వర్క్ చేసుకుంటున్నాడు. తన ద్వారా మాకు తెలిసింది ఇక్కడ నుంచి టీపీఎస్ సంస్థ వాళ్ళు జట్టు క్రికెట్ తెలుగు వాళ్ళకి యాదవ సంఘానికి టీపీయూఎస్ వాళ్ళు తెలుగు ప్రజా యూనిట్ సంఘం నుంచి అందరూ క్రికెట్ ప్రదర్శిస్తున్నారనేసి. సో ఆ ద్వారా మా టీంలో జగదీష్ అని గత 3 సంవత్సరాలుగా వచ్చాడు. గత సంవత్సరం కూడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ తీసుకున్నాడు. అండ్ టీపీఎస్ నుంచి మాకు అండ్ మా జట్టు వైస్ కెప్టెన్ గారు ఆహ్వానించారు. మా ఊరు నుంచి ఒక 5 మంది వచ్చాము, ప్రదర్శించాము. అండ్ ఫైనల్కి రావడం చాలా సంతోషంగా ఉంది. అందరూ జట్టు కృషితో వర్క్ చేశారు. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం. టీపీఎస్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఫైనల్గా వచ్చారు, తర్వాత ఫైనల్ గెలిచారు కూడా. అయితే నేను విన్నది ఏంటంటానంటే, ఇప్పుడు మీరు ఫార్మర్స్ అంటే వ్యవసాయదారుల గురించి ఏదో డబ్బులు ఇవ్వాలన్నట్టుగా, అది స్పష్టంగా మీరు వివరంగా మీడియాకి చెప్పండి. మేము ఎంత చేసినా కానీ ఒక రైతు అన్నవాళ్ళు మన దేశానికి వెన్నెముక అనేది అందరికీ తెలిసిందే. సో మా ద్వారా మా జట్టు ద్వారా మన తెలుగు ప్రజా ఉన్నతి సంఘం ద్వారా ఎంత చెందిన రైతుకి మేము ఎంత సమర్పించుకోవడానికి రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. అంటే మీకు ఈ ప్రైజ్ ఏదైతే వచ్చిందో క్యాష్ మనీ, అది ఇస్తారా, ఇంకా దాంట్లో కలిపి ఏమన్నా ఇస్తారా? మా జట్టుతో మాట్లాడుకుని స్పష్టీకరణ చేస్తాం. ఓకే. కానీ మీరు చాలా మంచి కాజ్ గురించి క్రికెట్ ఆడారు. కంగ్రాచులేషన్స్, ఆర్టీలీ కంగ్రాచులేషన్స్. మేము ధన్యవాదాలు తెలుపాలి మా స్పాన్సర్ వినోద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రండి సార్. ఓకే సార్. తెలుగు మీడియాకు స్వాగతం పలుకుతూ, ఈరోజు క్రికెట్లో 8 టీంలు పార్టిసిపేట్ కాగా మీరు ఫైనల్ వరకు వచ్చారు. ఓకే, ఫైనల్లో ఎలా మీరు ఏ విధంగా, ఎవరన్నా తప్పు వలన ఓడిపోయారా, ఎలా రన్నరప్గా ఎలా నిలిచారు? అదంతా ఏం లేదు. యాక్చువల్లీ ఏమంటే పిల్లగాళ్ళంతా బాగానే ఆడినారు, బాగా సపోర్ట్ చేశారు. లాస్ట్లో అది 1-2 మిస్ అవుట్ జరుగుతూనే ఉంటాయి. జరుగుతుంది. క్రికెట్ అన్నప్పుడు స్పోర్టివ్గా తీసుకోవాలా, ఇది ఆట కాబట్టి పోటీ. కానీ కాకపోతే మీకు ఎక్కడ మీ వాళ్ళు ఎక్కడన్నా తప్పు చేసినట్టు మీకు అనిపిస్తుందా? యాక్చువల్లీ లాస్ట్లో 1-2 క్యాచెస్ మిస్ అయింది. మిస్ ఫీల్డింగ్ వలన ఇది మీరు మిస్ ఫీల్డింగ్ అయింది, మీ చేజారిన విజేత ఏదైతే కప్పు మీరు గెలవాలనుకున్నారో అది కంటిన్యూగా 4 మ్యాచ్లు గెలిచాం. లాస్ట్ ఫైనల్లో 1-2 మిస్ అవుట్ అయింది. ఎలా బాధ అనిపిస్తుందా? 4 మ్యాచ్లు బాధ ఏం లేదు, హ్యాపీగానే ఉంది నాకు. బాధ ఏమాత్రం లేదు. ఫస్ట్ టైం వచ్చింది టీపీఎల్ లో, ఫస్ట్ టైం కేంపురం టీం వచ్చింది. మేమంతా అసలు అనుకోలేదు. బాగా పిల్లకాయలంతా బాగా సపోర్ట్ చేసినారు. బాగా మా ఊరు పేరు బాగా మాకు, మాది కేంపురం విలేజ్, కేంపురం చిత్తూరు డిస్ట్రిక్ట్, కేత్ మహల్ మహారాజ్పురం. ఈ చిత్తూరు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ కరీంనగర్ మండలం కేంపురం విలేజ్. అంటే ఇక్కడ 2 జతలు అక్కడి నుంచే వచ్చాయా? లేదు, అది వేరే టీం. 2 జతలు వచ్చారు కానీ అందరూ ఇక్కడ వాళ్ళే. అందులో 5 మంది ఎవరో ఊరు నుంచి వచ్చారండి. 1-2 మొత్తం బయట నుంచి వచ్చిన, మన ఊరు నుంచి వచ్చిన, మీదంతా ఇక్కడ వాళ్ళే. ఓకే. ఇప్పుడు ఈ బహుమతి ఇస్తారండి. ఆ బహుమతి మేము మా ఊరికి డొనేట్ చేస్తాం. ఓకే. ఏదైనా పిల్లగాళ్ళకి, ఏదైనా స్కూల్కి, దానికి ఏదైనా మంచి బాగా పిల్లగాళ్ళకి, స్కూల్కి, ఎలిమెంటరీ స్కూల్కి, అంగన్వాడీ స్కూల్ పిల్లగాళ్ళకి ఏదైనా బాగా సపోర్ట్ చేస్తాం ఈ బహుమతితో. ఎవరి ద్వారా, ఏ సంస్థ ద్వారా చేస్తారు మీరు అక్కడ? ఇది మాది మా కేంపురం. సంస్థ ఉందా? లేదు, సంస్థ ఏం లేదు. మీ టీం తరఫున మా టీం తరఫు నుంచి మేము మా ఊరి పిల్లకాయలకి డొనేట్ చేస్తాం. ఈ టీపీఎస్ మాకు బాగా సపోర్ట్ చేసింది. వాళ్ళ వల్ల మేము ఇంతదాకా వచ్చి బాగా ఎప్పటికీ మాకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంది. టీపీఎల్ మ్యాచ్ అన్ని టైంలో మాకు టీపీఎల్ ఫైల్ అన్ని టైంలో సపోర్ట్ చేస్తాయి. వారికి ఎందుకంటారంటే వారు ప్రోత్సహిస్తున్నారు యూత్ను. చాలా మంచి పద్ధతి. మీరు కూడా అందులో సహభాగమై వారికి కూడా సపోర్ట్ చేసినారు. మీరు రన్నర్అప్గా నిలిచినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. శ్రీధర్ మద్ది గారు, మీరు టీపీయూఎస్ అంటే తెలుగు ప్రజా ఉన్నతి సంఘం అని స్థాపించారు. ఇది ఎప్పుడు స్థాపించారు, ఎందుకు స్థాపించారు? ఇది మేము 5 ఏళ్ల క్రితం స్థాపించాం.
ఇది యాక్చువల్లీ మా సమాజంలో, మా యాదవ సమాజంలో ఇంతకు ముందు కూడా చాలామంది ఎన్జిఓస్ స్థాపించారు. వాళ్ళు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా చేశారు. కానీ అయినా కూడా మా యాదవ సమాజంలో ఐకమత్యం లేకుండా పోయింది. కానీ దానికి మెయిన్ రూట్ కాజ్ ఏంటంటే మనకి ఫౌండేషన్ స్ట్రాంగ్ కావాలి. ఫౌండేషన్ స్ట్రాంగ్ కావాలంటే మనకి యూత్లందరూ కావాలి. యూత్లందరూ కావాలంటే ఈ కాలంలో యూత్ మీకు తెలుసండి, వాళ్ళు వాట్సాప్లలో, మొబైల్లలో, ఇంటర్నెట్లో ఉంటారు. సో వాళ్ళందరి దగ్గరికి తీసుకోవాలని మా కమిటీ మెంబర్స్ అందరు మాట్లాడి అందరు నిర్ణయించి మనం వీళ్ళ కోసం ఒక తెలుగు ప్రీమియర్ లీగ్ అని పెట్టుదాం, క్రికెట్ టోర్నమెంట్ పెడదాం. దాని మూలంగా వీళ్ళందరూ కలుస్తారు. అది ఆలోచించి మేము ఇప్పుడు గత 5 ఏళ్ళుగా చేస్తున్నాం. ఇప్పుడు 5 ఏళ్ళ ముందు ఈ ఐరోలీలో ఉండే అబ్బాయికి కూడా తెలియదు తురుబాలో మా రిలేటివ్ ఉంటున్నాడని, కోపర్కరణలో ఉండే అబ్బాయికి తెలియదు సైన్లో మా రిలేటివ్ ఉంటున్నాడని. ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి తెలిసింది మన అందరూ రిలేటివ్స్ అని. ఇప్పుడు ఇక్కడ మొత్తం మన యాదవ్ అబ్బాయిలే ఆడతారు. వాళ్ళు ఇప్పుడు ఒక ఐకమత్యం అయింది, ఒక ఫౌండేషన్ స్ట్రాంగ్ అయింది. అంటే మాకు తెలిసింది మా అబ్బాయిలు యంగ్ జనరేషన్ ఎంతమంది ఉన్నారని. టోటల్ 12 టీమ్స్ ఆడుతుంటారు. ఇవాళేమో 8 టీమ్స్ పెట్టాము, ఎందుకంటే ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి. అదర్వైజ్ 12 టీమ్స్ ఆడతారు. ఇంకా టీమ్స్ కూడా వస్తుంటాయి, కానీ ఇంకా 2-3 డేస్ చేయాల్సింది వస్తుందని మేము షార్ట్లో చేసి 12 టీమే తీసుకుంటాం. 2 రోజుల పాటు టోర్నమెంట్ పెడతాం. అంటే శనివారం ఆదివారం. ఇప్పుడు మీరు మాటల్లో చెప్పారు ఇంతకు ముందు కూడా యాదవ్ సమాజంలో ఉన్నాయని, సంఘాలు ఉన్నాయి, మన పూర్వీకులు స్థాపించిన సంఘాలు ఉండే. వారు ఎక్కడ లోపించారు? వాళ్ళు ఎక్కడ లోపించారంటే వాళ్ళు డైరెక్ట్గా మనం ఏదో పెద్ద చేద్దాం, ఏదో కల్చరల్ ప్రోగ్రామ్ చేద్దాం, ఏదో పెద్ద హాల్స్ తీసుకుందాం అలాని వాళ్ళు ఆలోచన నుండి వాళ్ళు మంచిగా చేయాలనుకున్నారు. కానీ వాళ్ళు పెద్దగా చేద్దాం అనుకున్నారు. మేము అట్లా కాకుండా మన గ్రాస్ రూట్ నుండి మనం స్టార్ట్ చేద్దాం. మన జనరేషన్ అందరిని దగ్గరికి తీసుకొద్దాం ఫస్ట్. ఇప్పుడు టోర్నమెంట్ పెడుతున్నాం, దాని తర్వాత ఏమో మేము స్టూడెంట్స్ కోసం కెరియర్ కౌన్సిలింగ్ పెడతాం. దాని మూలంగా ఇంకా ఎదిగే టీనేజర్స్ అబ్బాయిలు కూడా దగ్గరకు మీరు ప్రోత్సహిస్తున్నారు. షార్ట్లో చెప్పాలంటే వాళ్ళు యాక్టివిటీస్ మన సంస్కృతి వరకే ఉండిపోయినరు, కానీ మీరు క్రికెట్ అంటే స్పోర్ట్స్లా అభిరుచి యువతకు ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. అందువలన వాళ్ళని ఆకట్టుకునేందుకు మీరు ఈ టీపీఎల్ అనేది ప్రారంభించారు. గత 5 సంవత్సరాల నుంచి మీరు ఇచ్చేస్తున్నారు. ఇది ఎలా చేస్తున్నారు? అంటే ఫండ్ ఎలా వస్తుంది? ఫండ్స్ అంటే ఇప్పుడు మా టీపీఎస్ మెంబర్సే ఉన్నారు, మేమే కలెక్ట్ చేస్తాం. ఎందరున్నారు? ఇప్పుడు మాలో 20 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో మేము 5 to 6 మెంబర్స్ మేమే సొంతంగా డబ్బులు వేసుకుంటాం. ఇప్పుడు మీకు ఉదాహరణగా చెప్పాలంటే నారి మా కజినే. నమస్తే. ఇంకా ఆయన సాయి కుమార్ సార్ ఉన్నారు, ఇంకా యూకేలో ఉన్నాడు కృష్ణ కోసం అని. ఇలాంటి వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు. మేము మణిరాజ్ గారు ఉన్నారు. సో మాలోనే మేము హెల్ప్ చేసుకుంటాం. మేము ఎక్కడ బయట వేరే దగ్గర డబ్బులు తీసుకొని చేయం, మాలోనే మేము చేసుకొని మేము ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. చాలా బాగానండి ఇది. ఎందుకంటే మన సమాజం గురించి ఎవరి వారిని అడిగే బదులు మన సమాజంలోనే యాదవులు ఎదిగిన వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్న వారిని తటికి మీరు అప్రోచ్ అయ్యి వాళ్ళ తటికెళ్ళి తీసుకుంటారు. ఇక్కడ సంఖ్య ఎంత ఉంది సార్? ఇక్కడ సంఖ్య అంటే దాదాపు ఒక 3000 ఫ్యామిలీస్ ఉన్నాయి. బాంబే, న్యూ బాంబే రెండు కలిసి 3000 ఫ్యామిలీ ఉన్నాయి. ఇంతకుముందు కూడా నేను మాదొక ట్రైన్ అక్కడ పుత్తూరు రైల్వే స్టేషన్లో ఆగాలని, ఎందుకంటే ఇక్కడ దాదాపు చెన్నై నుంచి ఒక ట్రైన్ వెళ్తుంది, అదేమో పుత్తూరు స్టేషన్లో ఆగదు. అది సూపర్ ఫాస్ట్ ట్రైన్, అది రేణిగుంట నుంచి డైరెక్ట్ చెన్నై వెళ్ళిపోతుంది. అది మా ఊరు పుత్తూరులో ఆగాలి. మా జనాల సౌకర్యం కోసం అక్కడ దిగితే వాళ్ళకి విలేజెస్, రూరల్ అక్కడ నుంచి చాలా దగ్గర, ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళిపోతారు. అందువల్ల మేము అక్కడ మా స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీమతి రోజా గారికి కలిసి వినీత పత్రం ఇచ్చాం. అక్కడ ఎంపీ శివప్రసాద్ గారికి వినీత పత్రం ఇచ్చాం. దాని తర్వాత ఏమో పీయూష్ గోయల్ గారు రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయనకి ఇచ్చాం. తర్వాత ఏమో గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర విద్యాసాగర్ రావు కూడా వినీత పత్రం ఇచ్చాం. వాళ్ళు మాకు హామీ ఇచ్చారు, మేము ఇది మీ నీళ్ళు ట్రైన్ ఆపుతామని. హామీ వరకే ఉందా, ఏమన్నా ఇంప్లిమెంటేషన్ అయిందా? ఇప్పుడు ప్రస్తుతం హామీ వరకే ఉంది. ఇప్పుడు నేను ఆంధ్రాలో ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా వెళ్ళాను అక్కడికి, మళ్ళీ వాళ్ళని కలిశాను, మళ్ళీ రోజా గారిని కలిశాను, మళ్ళీ శివప్రసాద్ గారిని కలిశాను. ఇద్దరు వేరే పార్టీలో ఉన్నారు, అయినా కూడా వాళ్ళు మాకు హామీ ఇచ్చారు, మేము ఈసారి గెలుచుకొచ్చామంటే మీది తప్పకుండా చేస్తామని. అంటే ఇది ఎప్పుడు మీరు పుట్టప్ చేశారు? ఇది ఒక 2 months ముందే పుట్టప్ చేస్తాం, కానీ ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది. ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ వస్తుందో మాకు తెలియదు, అయినా కూడా మేము మా ప్రయత్నం మేము చేస్తాం. ఎవరు గవర్నమెంట్ వచ్చినా, ఎవరు రైల్వే మినిస్టర్ అయినా, ఏ ఎంపీ వచ్చినా, ఎమ్మెల్యే అయినా మేము మా ప్రయత్నం చేస్తాం. మేము అది ఆపేలా చేస్తారు. కానీ కాకపోతే ముందు ఆలోచించవలసి ఉండే, అది మా పూర్వజులు ఆలోచించుండాలి. అది వాళ్ళు ఆలోచించలేదు, మేము ఇప్పుడు ఆలోచించాం. మేము ఇప్పుడు స్టార్ట్ చేసాం, మొదలెట్టాం. అది మేము తప్పకుండా సాధిస్తాం. మీకు నమ్మకం ఉంది. తప్పకుండా సాధిస్తాం. గుడ్.
సో ఇంకొకటి, నేను ఇక్కడికి క్రికెట్ వచ్చిన తర్వాత ఏదైతే ప్రదర్శన చూసిన తర్వాత ఒక్కటి గమనించవలసిన అంటే ఈ మన మీడియా ద్వారా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాం. అందరూ తెలుగు అబ్బాయిలే, యాదవులే, అవును, కానీ తెలుగు చక్కగా మాట్లాడలేకపోతున్నారు. అదే మా దుర్భాగ్యం. దీనికి మీరు లీడర్షిప్ లేదు, దుర్భాగ్యం కాదు. నేను అడిగే ప్రశ్నకి ఏంటంటే, మీరు ఇక్కడ లీడర్గా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు? తెలుగు కంపల్సరీగా చదవాలా, నేర్చుకోవాలని మీరు ఏ విధంగా ప్రయత్నం చేస్తారు? దానికి ఇప్పుడు మేము చేయాలనుకున్నాం సార్. మాకు ఎందుకంటే ఇప్పుడు హిందీ, మరాఠీ అది ఎలాగైనా వస్తుంది, మన పిల్లలకు వాళ్ళు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు, వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు మనం ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాం మన సమాజంలో, ఈ ప్రతి ఒక్కరు మన పిల్లలతో తెలుగులోనే మాట్లాడాలి, మనం ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలి, మన తెలుగు వాళ్ళు కలిస్తే వాళ్ళతో తెలుగులోనే మాట్లాడాలి. ఇక మీరు బయట వేరే వాళ్ళతో కలిస్తే హిందీ, మరాఠీ మాట్లాడితే అది సాధ్యమే, కానీ మన సమాజంలో మన ఇంట్లో మన పిల్లలతో మనం తెలుగు మాట్లాడాలి, వాళ్ళకు తెలుగు రావాలి కంపల్సరీగా. నేను ఇక తెలుగు ఇప్పుడు చాలా మంది చదవటం లేదు. నేనేమో ఆంధ్ర ఎడ్యుకేషన్ స్కూల్లో చదివాను కాబట్టి నాకు తెలుగు వచ్చు, కానీ వేరే ఇప్పుడు చదివే అమ్మాయిలు ఎవరు తెలుగు రాదు. వాళ్ళ కోసం నేను సండే ఏదైనా తెలుగు క్లాసు పెడదాము అని మా సంఘం తరపున మేము అనుకుంటున్నాం. మా టీపీఎస్ సంఘం తరపున శ్రీధర్ గారు, మీరు ఏమనుకోనంటే చదువు ఎక్కడ చదివినాం అన్నది ముఖ్యం కాదు. ఇంట్లో తల్లిదండ్రులు తెలుగులో మాట్లాడితే పిల్లలు తప్పకుండా తెలుగు వచ్చు. కరెక్ట్. ఎందుకంటే అది మన మాతృభాష. అవును. మాతృభాష మాట్లాడిన తర్వాత మన పివి నరసింహారావు ఒక ఉదాహరణ. 18 భాషలు అవలీలగా మాట్లాడే వ్యక్తి, ఏకైక వ్యక్తి మనలో తెలుగువాడు ఉండే. కరెక్ట్. అందుకని నా సందేశం ఏంటంటే, మీరు తెలుగు నేర్చుకోండి. తెలుగు మాట్లాడిన తర్వాత ఏ భాష అయినా కానీ అవలీలగా వచ్చు. ఎందుకంటే మన తెలుగు ఇంత కఠినమైన భాష అంటే మనం ఇవాళ మరాఠీ ఎంత ఫ్లోగా మాట్లాడుతున్నాం, హిందీ మాట్లాడతాం. వాళ్ళు మహారాష్ట్రన్స్ అప్పుడప్పుడు ఏమంటారంటే, అరే మీరు మరాఠా ఏ ఊరు, ఏ డిస్ట్రిక్ట్ అంటారు. కరెక్ట్. ఆ విధంగా పిల్లలకి ఏం చెప్పాలంటే, ఏ భాష అయినా నేర్చుకోవచ్చు. పైన మాతృభాష నేర్చుకుంటే వాళ్ళు మన భాష మాట్లాడలేకపోతారు, మన వాళ్ళ భాష మాట్లాడుతున్నాం. కరెక్ట్. అందుకని మన భాష కఠినమైన భాష, మన భాష నేర్స్తే అన్ని భాషలు వచ్చు అని ఒక రోజు మీరు అండర్ యువర్ లీడర్షిప్ ఒక ఫ్లెడ్జ్ తీసుకోవాలా. నేను ఇంకొకటి మంచి మార్గం చెప్తా. ఏంటంటే ఇవాళ మీరు 4-5 కాంట్రిబ్యూషన్ చేసి ఈ టీపీఎల్ని జరుపుతుండ్రు కదా, తెలుగు మాట్లాడని వ్యక్తికి ఒక పెనాల్టీ అని పెట్టండి. తెలుగు మాట్లాడిన వాళ్లకు ఒక పెనాల్టీ అని పెట్టండి. వాళ్ళ తల్లిదండ్రులకైనా కానీ, పిల్లలకైనా కానీ, ఎవరికైనా కానీ ఒక మంచి భావంతో, అంటే ఎవరికో సొంతం లాభం కాదు, ఒక మన సమాజాన్ని గురించి, మన తెలుగు భాష పరిరక్షించుకునేందుకు నేను ఈ ఐడియా చెప్తున్నా. ఇంకా మీరు వేరేగా భావించకూడదు. ఎందుకంటే 3,000 కుటుంబాలు అని అంటే ఇంటూ సమ్ 3-5 అన్న కానీ ఎన్ని వేల ప్రజలు ఉన్నారు. తో ఎక్కడైనా కానీ దీన్ని అరికట్టాలి. కరెక్ట్. ఎందుకంటే ఏమవుతుంది అంటారంటే, పేరుకు తెలుగు, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే మాట మాట్లాడతా, పేరుకు తెలుగు వద్దు. నువ్వు ఎవరంటే నేను తెలుగు అంటావు, నీకు తెలుగు భాష రానప్పుడు నువ్వు తెలుగు నువ్వు ఎట్లయితావు? అవును. వద్దు, తెలుగు అని చెప్పకు. మరి హిందీను, మరాఠాను, గుజరాతీను, బయ్యాను ఏమన్నా చెప్పుకో. అది మన తల్లిదండ్రులకు అవమానము. మీరు ఒక్కటి గుర్తుంచుకుంటాను, మన తల్లిదండ్రులకు అవమానం. నేను తెలుగు బిడ్డ అంటున్నావు, నువ్వు తెలుగులో మాట్లాడతలేవు, అది ఎంత అవమానము. కరెక్ట్. మన వాళ్ళకు. అందుకని ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ, పెద్దలు కూడా ఉన్నారు, అందరూ కలిసి మీ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చి కంపల్సరీ ఒక పెనాల్టీ క్లాజ్ పెట్టి 100నో, ₹1 100నో 500 ఏదో ఒకటి పెట్టి కరెక్ట్గా అందరినీ నెక్స్ట్ టైం వచ్చేసరికి నేను మళ్ళీ టీపీఎల్కి నెక్స్ట్ ఇయర్ నేను వస్తాను. అప్పుడు తెలుగు మళ్ళీ అందరినీ ఇంటర్వ్యూ చేస్తాను. అప్పుడు అందరూ తెలుగులో అవలీలగా ఫ్లోలో మాట్లాడాలి. అంతేనా? ఎగ్జాక్ట్లీ. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.